సీఎం రేవంత్ ప్రచారార్భటం తప్ప ఏమీ లేదని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి లేదన్నారు. అధికారం చేపట్టి 2.5 ఏళ్లైందని పాలమూరులో ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం రేవంత్ ఏనాడు పోరాడలేదని, కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందన్నారు డీకే అరుణ. డీకే అరుణ కామెంట్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఆవిడేమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఉపాధ్యక్షురాలు పాలమూరు ఎంపీ డీకే అరుణ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఏంటి మీ పాలమూరుకు 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించట్లేదు, 90 టీఎంసీల నీరు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ కూడా సవాల్ చేశారు. ఎలా చూస్తారు పాలమూరు పర్యటన? ఇవన్నీ కూడా గాలి మాటలే. చిత్తశుద్ధి లేకుండా కేవలం ప్రచార ఆర్భాటం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కేవలం ప్రచారం వల్ల రోజు మీడియాలో ఉండాలి, రోజు ప్రజలకు నేను కనపడాలి, వెదర్ ఆన్ పేపర్ ఆర్ వీడియోస్, సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలలో కానివ్వండి, పేపర్లలో కానివ్వండి, ఈ వార్తల కోసమే తాపత్రయపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. చిత్తశుద్ధి అనేది అసలు ఆయనకు లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, కానీ ప్రధాని మోదీ కాకుండా ప్రధానిగా రాహుల్ గాంధీ అయితే డెఫినెట్గా జాతీయ హోదా తీసుకొస్తాము, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామంటూ కూడా చెప్పారు. ఎలా చూస్తారు? ప్రధానిగా రాహుల్ అవుతారా? ఇది ఇంకో పెద్ద మోసం, ఇది ఇంకో పెద్ద జూట. రేవంత్ రెడ్డి గారు రోజు కాంగ్రెస్ లేడనుకుంటా 14 లోపల. ఆయన ఇంకా పెద్ద జూట మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు విభజన జరిగినప్పుడు, తెలంగాణ విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు పెట్టలేదు? ఆ రోజు రాహుల్ గాంధీ ఉండే, సోనియా గాంధీ ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉండే, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? బీజేపీ నేతలంతా తప్పించుకొని తిరుగుతున్నారు. కిషన్ రెడ్డిని పొలిమేర కూడా దాటనివ్వమన్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా. బీజేపీ నేతలు కొంత సీరియస్గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి, దాన్ని ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు నేల మీద తిరగలేక ఆకాశంలో తిరుగుతున్నాడు, హెలికాప్టర్ లేచి. ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. చుట్టుముట్టు సెక్యూరిటీని పెట్టుకొని ప్రజల మధ్యలోకి పోలేక ఈ నుంచి అంత దూరం జనాలు కూడా దగ్గర రానియకుండా వీళ్ళు తిరుగుతున్నారు. చివరిగా ఒక్కటి చెప్పండి మేడం, నేను ఉట్టినే రాలేదు అధికారంలోకి, తొక్కుకుంటూ వచ్చిన 10 ఏళ్ల పాటు కాంగ్రెసే ఉంటుంది అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? ఇది అధికారంలో ఉన్నప్పుడు అందరు ఇట్లనే మాట్లాడతారు. ఎందుకంటే కేసీఆర్ అట్లే మాట్లాడిన 30 ఏళ్ళు నన్ను దించలేడు ఎవరు. 10 ఏళ్ళకే అందరు కలిసి తీసి అండర్ గ్రౌండ్ చేసేసిన ఈయన ఇదే అహంకారం. అంతా బాగుంది, ఫీల్ గుడ్, అంతా పైన తిరుగుతుంటే అంతా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు కింద గ్రౌండ్లో ఏముందో ఆ గ్రౌండ్లో ఉన్న విషయాన్ని ఫస్ట్ వాళ్ళు గ్రహిస్తే భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలా, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీని గెలిపాలని ఒక దృక్పథంతో ప్రజలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. మీ బీజేపీ లీడర్లను పొలిమేర దాటనివ్వను, తిరగనియను అంటున్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? పొలిమేర దాటని అని ఆయన అబ్బ జాగిరి కాదు తెలంగాణ. పొలిమేర దాటని రావడానికి నిన్ను రేపు పొలిమేరలకు రాకుండా చేసేటటువంటి విధంగా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీవు చేసేటటువంటి జూటా మాటలు, అబద్ధాలు, మోసాలు, వీటన్నిటిని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. నిన్ను పొలిమేరకెళ్ళి రాకుండా బయటికి వెళ్ళగొట్టేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నీ అబ్బజాగిరి ఇక్కడే లేవు, ఎవరిది అబ్బజాగిరి లేవు, వాళ్ళని రానియం వీళ్ళని రానియం అడ్డుకుంటామని. మిమ్మల్ని ప్రజలు అడ్డుకోకుండా ఫస్ట్ మీరు చూసుకునండి. అది మనం చూడవచ్చు, రాష్ట్రంలో ప్రచారార్భాట పాలన తప్ప చేతల్లో ఎక్కడా కూడా లేదు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సినది చేయండి, మీరేం చేస్తారో చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ బాలకృష్ణతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.